మహావిష్ణువు వాల్మీకి ఈ రకంగా చెబుతుండు. నాయనా, ఇప్పటికీ నీకు నువ్వు చేసిన ఘోరమైన నేరాలన్నీ కూడా హరించి ఇప్పుడు నువ్వు పుణ్యజ్ఞానంలోకి వచ్చినవు కనుక ఇయాటి రోజున నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పని మహావిష్ణువు చెప్పిండు. అప్పుడు నాయన నేను కోరుకుంటా, కానీ ఏదైనా ఒక వరం కోరుకో అని చెప్పని అనగా ఏం కోరుకోవాలని చెప్పని ఆలోచించి నేను ఇంటికి పోయి మా వాళ్ళని కనుక్కొని వస్తానయ్యా అని చెప్పని ఇంటికి రాగా వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని ఇద్దరిని పిలిచి, అమ్మా ఇవాళ భగవంతుడు ప్రత్యక్షమైందమ్మా, కనుక మనం ఏ రకమైన వరాన్ని కోరుకోవాలి అని చెప్పని అడిగిండు. అడిగేసరికల్లా, నాయన నాకా వయసు మళ్ళీపోయింది, నాకేం తెలుసు, కనుక సగభాగస్వామైన నీ భార్యని అడుగయ్యా అని చెప్పని తల్లి చెప్పింది. అప్పుడు భార్యని ఏ రకంగా కోరుకోమంటావు అని చెప్పని అడిగిండు. అయ్యా, మనకి 3 సమస్యలు ఉన్నాయి. మనకి ఆస్తులు లేవు. ఆస్తి అని చెప్పని అనుకుంటే మిమ్మ కళ్ళు లేవు. మిమ్మ కళ్ళు కావాలని చెప్పని కోరుకుంటే మనకి పిల్లలు లేరు. కనుక ఈ 3 ఒకేసారి మాట్లాడి మనకి సమకూర్చుకోవాలి. కనుక నువ్వేమని అడుగుతూ అంటే, అయ్యా నా కొడుకు బంగారు పుయ్యాల్లో ఊగేటప్పుడు మమ్మగేన చూసి పక్కును నవ్వి ఆమెను తీసుకొని ఎత్తుకొని ఉయ్యాల్లో గుంట పిల్లగాడిని తీసుకొని ముద్దుగేన పెట్టుకుంటే అది చాలయ్యా అని చెప్పని అడుగు అని చెప్పని భార్య చెప్పింది. అప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఆ మహావిష్ణువు కాడికి పోయి, స్వామి నువ్వు ఇచ్చేది ఒకే ఒక వరం, కనుక ఆ వరం నేను ఈ రకంగా అడుగుతున్నా. మమ్మ బంగారు పుయ్యాల్లో నా కొడుకు ఊగుతూ ఉండగా మమ్మగీన చూసి ఆమెను తీసుకొని ఆ కొడుకుని తీసుకొని గిన ముద్దుగిన పెట్టుకుంటే ఆ వరం చాలయ్యా నాకు అని చెప్పని అన్నాడు. అనేసరికల్లా ఇచ్చిన అప్పు అని చెప్పని మహావిష్ణువు చెప్పిండు. ఎప్పుడైతే అటు చూస్తే తినటానికి తిండే లేకపోతే బంగారు పుయ్యాలు ఏ రకంగా వస్తుంది? వచ్చింది. మరి పిల్లలే లేరు, పిల్లలు కలుగుతుండ్రు. వాళ్ళమ్మ కళ్ళే లేవు, ఏ రకంగా చూసి ఎత్తుకుంటుంది బంగారు పుయ్యాల్లో గుంట? కళ్ళు వచ్చినాయి. కనుక ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సరే ఒక శుభకార్యం కానీ, ఒక మంచి కార్యక్రమం కానీ, ఒకటి ఏదైనా కొనుక్కోవటం కానీ జరిగేటప్పుడు భార్యకి చెప్పి మనం ముందుకు నడవాలి. కనుక ఎవరైనా ఏముందిలే అని చెప్పని ఆ రకంగా పోకూడదు. కాబట్టి ఈ భార్యాభర్తలు అనే బంధం ఇది చిరకాలంగా వస్తున్న అనుబంధం. కనుక ఇది ధర్మాన్ని నిలపటం కొరకయ్యి భార్యాభర్తలు ఎప్పటికీ ఏ రకంగా ఉంటున్నా అనుమతితో ఉండాలి. ఆనందంగా అరుచుకున్న ఆనందంగానే ఉండాలి. ఆకలితో ఉన్నప్పుడు భార్య తను సగదీర్చి సమస్యనంతా కూడా సరిదిద్ది మనకేముందిలేయా, మనకి అన్నీ బాగానే ఉన్నాయి అనే దాన్నే తీసుకొచ్చుకుంటుండాల. కనుక ఎవరికి వాళ్ళు నువ్వేం చేసినావు నేనేం చేసినానని ఆ రకంగా కాకూడదు. అప్పుడు అన్నీ సమకూడినప్పుడు ఇంకా రామాయణం రచించాలి అనంటే అప్పుడు మహావిష్ణువు చెబుతుండు, నాయన అన్నకి తమ్ముడు, తమ్ముడికి తమ్ముడు, తమ్ముడికి తమ్ముడు, నలుగురు తమ్ముళ్ళు. కానీ నలుగురు తమ్ముళ్ళు ఒకే తల్లికి పుట్టకుండా ఎవరికైనా సరే ఇడిగా పుట్టి వాళ్ళందరూ సంతోషంగా బ్రతకాలి.
కనుక ఆ రకమైన కదలికతో గిన ఉంటే, మనం ముందు జన్మకి మనం చెప్పబోతాం. అటువంటి కుటుంబం ఏడన్నా ఉందా? అని చెప్పని వాల్మీకిని మహావిష్ణువు అడిగిండు. అప్పుడయ్యా పలాని చాట దశరథ మహారాజుకి పిల్లలు లేరు. అతనికి ముగ్గురు భార్యలు. కాబట్టి అటువంటి వాళ్ళ కడుపున ఈయన జన్మించితే మనం ఈ సత్యాన్ని నిలపటానికి బాగుంటుందేమో అని చెప్పి అడిగిండు. ఆ! బాగుంది. కనుక నువ్వు బొయ్యి తనకి ఆ దశరథ మహారాజుకి నీకు పిల్లలు పుట్టగలుగుతుండ్రు. కాబట్టి నువ్వు ఒక యజ్ఞాన్ని దాలవాల. కనుక ఆ యజ్ఞాన్ని ఎప్పుడైతే మీరు యజ్ఞంలోకిన రాజు కాబట్టి యజ్ఞానికి దాల్చి ముగ్గురు భార్యలకి 3 రోజుల పాటు ఆ యజ్ఞంలో పాల్గొని ఎప్పుడైతే ఆ యజ్ఞంలో గుంట ఆ ఆవిరనేది ఉబ్బర్తించి ఎప్పుడైతే మేఘాల రూపంగా చెంది మేఘాలలో గుంట చినుకు రాలినట్టుగా బిందువు రాలాల. కనుక ఇది యజ్ఞం గీన రాలితే తనకున్న దోషం పోతుంది అని చెప్పని చెప్పు అని చెప్పని మహావిష్ణువు చెప్పటం జరిగింది. అప్పుడు ఈయన బయలుదేరి అయోధ్య పోయి అయోధ్యలో ఈయన దశరథ మహారాజుకి చేరిండు. దశరథ మహారాజుకి చేరిన ఆయన నీకు ఇప్పటికి పిల్లలు లేరు కనుక నీకు పిల్లలు పుట్టగలుగుతుండ్రు. కనుక ఈ పిల్లలు కూడా నలుగురు పిల్లలు పుడుతుండ్రు. నలుగురు పిల్లలు మహాసత్యాన్ని నిలిపేవాళ్ళు. కాబట్టి వీళ్ళు నువ్వు మహాయజ్ఞం దాలవాల అని చెప్పని అప్పుడు 3 రోజుల పాటు యజ్ఞాన్ని దాల్చి ఆ యజ్ఞం ఫలించిన తర్వాత ఎప్పుడైతే పిల్లగాడు 12 సంవత్సరాల వయసులో వస్తున్నా నేను వచ్చినప్పుడు ఒక పిల్లగాన్ని నా ఎమ్మటి తోలాల. నేను ఎప్పుడైతే జపానికి పోతున్నా జపానికి పోయేటప్పుడు నా ఎమ్మటికే నుండి నా జపతపాలన్నీ కింద ఫలించితే ఇంకా సత్యమైన దాన్ని ఏ రకంగా ఉండాలి అని చెప్పని ఆయనకి నేను అన్నీ అందించగలుగుతా. కనుక నువ్వు మర్చిపోగాకు. నీకు పిల్లలు పుడుతుండ్రు. కాబట్టి నీ అన్నమాట 12 సంవత్సరాల వయసులో పిల్లగాడికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు నా ఎమ్మటి ఆ పిల్లగాడిని దోలాల. కాబట్టి ఈ మాట జాగ్రత్తగా గుర్తుంచుకో అని చెప్పి వాల్మీకి దశరథ మహారాజుకి చెప్పి బయలుదేరటం జరిగింది. ఓం హరి ఓం నమ శివాయ. ఓం నారాయణాయ నమః. ఓం నమ శివాయ నమః.